మన దేశంలో ఎవరినైనా ఫాల్స్ కేసెస్ లో ఇరికించడం చాలా ఈజీ, కానీ మీరు కొంచెం బుర్ర పెడితే మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఇలాంటి ఫాల్స్ కేసెస్ నుంచి తప్పించుకోవచ్చు. దీనికోసం ఏం చేయాలి? వీడియో చాలా ఇంపార్టెంట్, అందుకే ఇప్పుడే సేవ్ చేసి ఫాలో చేయండి. ఫ్యూచర్ లో ఈ రీల్ మీకు ఉపయోగపడవచ్చు. ఎప్పుడైనా ఎవరైనా మీ మీద కేసు పెట్టాలి అనుకుంటే వాళ్ళతో మీకు బిజినెస్ రిలేషన్షిప్స్, ప్రాపర్టీ లేదా ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. 95% కేసెస్ లో మీకు తెలిసిన వాళ్ళే మీకు ఎగెయిన్స్ట్ గా ఏదో ఒక కేసు పెడతారండి. వాళ్ళు మిమ్మల్ని బెదిరించడం, మీకు ఎగెయిన్స్ట్ గా ఇల్లీగల్ డిమాండ్స్ రైజ్ చేయడం ఇలాంటివి చేస్తుంటారు. అలాగే పోలీస్ యాక్షన్ తీసుకునేలా చేస్తామని కూడా బెదిరిస్తారు. మీకు ఇలాంటి ఫేక్ కేసెస్ నుంచి బయటపడాలి అంటే ముందుగా అతనితో రిలేటెడ్ అయిన అన్ని వాట్సాప్ మెసేజెస్, SMS, కాల్ రికార్డింగ్స్, చాట్స్, ఏదైనా సోషల్ మీడియాలో ఉన్న కన్వర్జేషన్ లేదా ఏదైనా ఈమెయిల్ ఉంటే మీరు వాటన్నిటిని జాగ్రత్తగా పెట్టుకోవడం మొదలు పెట్టండి. వాటి కోసం ఒక సపరేట్ ఫైల్ తయారు చేసుకోండి. ముందు జాగ్రత్తగా అతనికి ఎగెయిన్స్ట్ గా మీ లోకల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఫైల్ చేయవచ్చు. అండ్ మీరు ఎప్పుడు ఆ వ్యక్తిని కలవాలనుకున్నా పబ్లిక్ ప్లేసెస్ లోనే కలవండి. అక్కడ ఏదైనా కెమెరా ఉంటే దాని రికార్డింగ్ మీరు తర్వాత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దగ్గరికి లేదా కోర్టుకి తెప్పించగలుగుతారు. ఎన్ని చేశాక కూడా మీకు ఎగెయిన్స్ట్ గా ఏదైనా FIR పడితే ఆ సిచ్యువేషన్స్ లో మీరు ఒక రిప్రజెంటేషన్ తయారు చేయండి. ఆ రిప్రజెంటేషన్ లో మీకు ఫేవర్ గా ఉన్న ప్రూఫ్స్ అన్ని పెట్టండి. అలాగే దానికి సంబంధించిన ఒక కాపీ SHO అండ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కు పోస్ట్ ద్వారా పంపించండి. దీనితో పాటు ఈ కేసును మీరు హైకోర్టులో క్వాష్ చేయడానికి ఒక క్వాష్ పిటిషన్ కూడా మూవ్ చేయగలుగుతారు. లా తెలుసుకోండి, మీకు మీరే లాయర్ అవ్వండి. ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం మీ లీగల్ గురువును ఫాలో చేయండి. థ్యాంక్ యూ.